తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా రాజు యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం పట్ల చట్ట విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ కోరారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్. ఇక తెలంగాణ హైకోర్టులో అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా అయితే రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఇక రేపు దీనిపై హైకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. రాము, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ముఖ్యంగా 2020 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదని కాంగ్రెస్ లో చేరటాన్ని వ్యతిరేకిస్తూ అదే నియోజకవర్గానికి చెందిన రాజు యాదవ్ అని చెప్పి అతను నాగేందర్ పై ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైదరాబాద్ ఎమ్మెల్యే కొనసాగుతున్న దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పైన అనర్హుడు ప్రకటించాలని చెప్పి పిటిషన్ చేసింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా ఎలా పోటీ చేయడం అని చెప్పి ఈ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ రోజు వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు వస్తుందని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి అనర్హుడు ప్రకటించాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఆ విషయం పెండింగ్ లో ఉంది. మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ లో కూడా చాలా గట్టిగా వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఖచ్చితంగా శాసనసభ్యులు కోల్పోతారు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. స్పీకర్ గారి పైన తర్వాత ఇంకా ఇతర మార్గాల్లో కూడా మేము ఒత్తిడి చేస్తాము. ఇది కరెక్ట్ అయిన చర్య కాదు. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇతర సమస్యలు పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీని గుర్తు కోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి కూడా ఊరుకోమని చెప్పారు. ఏమైనా రేపు ఈ హైకోర్టులో ఈ దానం నాగేందర్ పై పిటిషన్ సంబంధించిన విచారణ రేపు రానున్నది. రైట్ రాములు, థ్యాంక్ యూ.